హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు జూలై 24వ తారీఖు శుక్రవారం. ఈరోజు ఆల్రెడీ ఒక 12:30కే మన ట్రేడ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మన పని అయిపోయింది మొత్తం కంప్లీట్గా. 3 సెగ్మెంట్లో కూడా అద్భుతం ఈరోజు. అమ్మాయి చాలా రోజుల తర్వాత ఈరోజు మనం సెంచరీ చేసాం. 127 నాట్ అవుట్, ఎక్సలెంట్ అనమాట. ఒక పుట్టు ఒక కాలు, ఫస్ట్ పుట్ చేసాం, తర్వాత కాల్ చేసాం. సూపర్గా వర్కౌట్ అయింది ఈరోజు. అలాగే గ్లెన్మార్క్ కాలు అదుర్స్, అద్భుతం. దాని గురించి కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు మన స్టాక్ డెలివరీ ఎక్సలెంట్ 1.57% లాభాలతో క్లోజ్ చేసాం ఆల్రెడీ. సో ఈ 3 సెగ్మెంట్ కూడా బ్రహ్మాండంగా చేసాం. చాలా ఫాస్ట్గా, చాలా ఎర్లీగా మన ట్రేడ్స్ అయితే అయిపోయినాయి. టైం దొరికింది, అందువల్ల ఈ వీడియో కాస్త మీకు ముందుగా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ముందుగా నిఫ్టీలో మనం ఏ ట్రేడ్ చేసామో ఒకసారి చూద్దాం. ముందుగా ఈరోజు మనం నిఫ్టీ సైడే వెళ్ళాం, ఎందుకంటే వెరీ ఫస్ట్ మినిట్ ఒక 5 మినిట్స్ లోపు అయితే కన్ఫ్యూజ్ చేసింది మార్కెట్. కాల్ సైడ్ వెళ్తున్నట్టుగానే అనిపించింది, కానీ ఇది పుట్కి ఎక్కువ ప్రెజర్ అయితే కనిపించింది మనకి, పుట్ సైడు. అందువల్ల మనం ఈ జూలై మంత్ 23,700 పుట్టు ఎగ్జాక్ట్గా 100 రూపీస్ దగ్గర కొన్నాం. బ్రహ్మాండంగా వచ్చింది. ఫస్ట్ టార్గెట్ 134. ఆ తర్వాత మనం 146.90 పెట్టాం, ఏకంగా 150 దాటింది. ఆ తర్వాత రూ. 173.10 టార్గెట్ పెట్టాం, వెళ్ళలేదు. 169 వరకు వెళ్ళింది. సో పడుతూ ఉన్నప్పుడు 155 దగ్గర హెచ్చరించాను. 150 దగ్గర కన్ఫర్మ్గా మనం ఎగ్జిట్ అవ్వమని చెప్పాను అనమాట. సో మనకి ఇందులో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 55 పాయింట్ లాభం అయితే వచ్చింది. వెంటనే మనం కాల్ సైడ్కి అయితే షిఫ్ట్ అయిపోయాం అనమాట. సో ఈ 23,700 కాలు ఇది కూడా జూలై మంత్దే. సో ఈ 23,700 కాలు ఎగ్జాక్ట్గా మనం 120 రూపీస్ 60 దగ్గర కొన్నాం. కానీ 110 రూపాయలు మన స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన తర్వాత ఇది ఏకంగా 107, 106 వరకు వెళ్ళిపోయింది. అక్కడ సస్టైన్ అవుతుందన్నమాట. సో ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు మళ్ళీ మనం దీన్ని 117 రూపాయల దగ్గర కొన్నాం. ఈ 117 రూపాయల దగ్గర నుంచి ఇక నాన్ స్టాప్గా 206 రూపాయలకి అయితే వెళ్ళిపోయింది. సో 200 రూపాయల దగ్గర మనం బ్రహ్మాండంగా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయాం. సో దీంట్లో కూడా మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 72 పాయింట్లు, 72, 73 పాయింట్లు లాభం అయితే వచ్చింది. సో పుట్టు అలాగే కాలు రెండిట్లో కలిపి మనకి ఎగ్జాక్ట్గా 127, 127 పాయింట్స్ అయితే లాభం వచ్చింది ఈరోజు మనకి. క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మీకు వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేశాను. సో దీనిని మీరు సులభంగా మీరు కూడా సాధించవచ్చు. ఇందులో పెద్ద బ్రహ్మరహస్యం ఏమి ఉండదు. నేర్చుకోవాలని తపన ఉండాలి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు మార్కెట్ బాగా పడిన తర్వాత గ్లెన్మార్క్లో మంచి అవకాశం అయితే వచ్చింది. గ్లెన్మార్క్ ఈ జూలై 2200 కాలు ఒకటి మనం బ్రహ్మాండంగా 13 రూపాయల దగ్గర తీసుకున్నాం. ₹10.75 వరకు కూడా పడిపోయింది, కానీ ఏకంగా ఇది ₹18.60 వరకు కూడా వెళ్ళిపోయింది. సో ఇంట్రాడే కోసమే స్టాక్ ఆప్షన్స్ అన్ని కూడా ఇంట్రాడే కోసమే. లాభం వచ్చినప్పుడు ఫటాఫట్ బుక్ చేసుకోవాలి అంతే, పెద్దగా ఆలోచించకూడదు అక్కడ. సో ఈరోజు మన నిఫ్టీ 2 ట్రేడ్స్ కూడా సూపర్ హిట్ అయింది. అలాగే స్టాక్ ఆప్షన్ సూపర్ హిట్ అయింది. అలాగే స్టాక్ డెలివరీ 1% కూడా సూపర్ హిట్ అయింది. సో నిఫ్టీలో మనకి ఈరోజు 17,624 రూపాయలు అయితే అద్భుతంగా వచ్చింది. సూపర్ కదా. మన స్టాక్ మార్కెట్ గుగ్గురు ఉన్నారు కదా, వారన్ బఫెట్ గారు చెప్పిన ఒక మంచి మాట. అదేంటంటే ఇతరులు మీ గురించి ఎలా ఏమన్నా కూడా, మంచి కావచ్చు చెడు కావచ్చు, ప్రతిదానికి కూడా మీరు ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకండి. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రోత్సహించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మన ట్రేడింగ్ వివరాలతో పాటు నేను మీకు ప్రతిరోజు కూడా చాలా స్టాక్స్ యొక్క సమాచారం అయితే ఇస్తున్నాను. కాకపోతే ఎవరు పెద్దగా చూడట్లేదు. నాకు వచ్చిన పెద్ద నష్టమే లేదు, కానీ మీరు ఎలా మిస్ అవుతున్నారో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏమిటంటే ఇచ్చిన ప్రతి సమాచారాన్ని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అది ఇచ్చిన సమాచారాన్ని బట్టి స్టాకు నెక్స్ట్ డే, ఈరోజు చూశారు, నెక్స్ట్ డే అది ఏ విధంగా ప్రవర్తించింది, దాని అనుగుణంగా మీరు ఏం చేయాలో తెలుసుకుని ప్రయత్నించండి. మీకు అర్థమైతే సరే, అర్థం కాకపోతే ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోండి. ప్రతి స్టాక్ యొక్క సమాచారం కూడా ఎంతో అద్భుతమైంది. దాని ద్వారా ఎంతో లాభాలైతే సంపాదించవచ్చు. చూడకపోతే అది మీ ఇష్టం, చూస్తే ఎలా లాభపడాలో నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇవి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో మనం చేసినవి చూసినవి ఇవన్నీ కూడా నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేశాను. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని గ్యారంటీ లేదు. మీకు ఏది నచ్చుతుందో నాకు తెలియదు కదా. సో నేను చేసినవి మాత్రమే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే నన్ను కాంటాక్ట్ చేసి అద్భుతంగా నాతో పాటు ప్రయాణాన్ని ప్రారంభించండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ అనుభవంలో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను.
నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రొపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్రా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌నైతే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.